హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చినప్పటికీ రాజకీయాలు బగబగ మండుతూనే ఉన్నాయి. అయితే ఈసారి ఊహించని విధంగా కూటమి భారీ మెజారిటీతో విజయం పొంది సంబరాలు చేసుకుంటుందబ్బా. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే వైసీపీకి మద్దతు పలికిన వారిని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే యాంకర్ శ్యామల తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, భయం వేస్తుందని తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ అల్లు అర్జున్ వైసీపీ నేతకు మద్దతు పలకడం తనకు నచ్చలేదన్నట్లుగా పలు కామెంట్స్ చేశాడు. ఐకానిక్ స్టార్ ఫ్రెండ్ అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో నెట్టింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి. బన్నీ ఇలా చేయడం ఏం బాలేదండి, శిల్ప రవి మీకు మంచి స్నేహితుడు కాబట్టి మీరు సపోర్ట్ చేశారని చెప్పారు. మరి చిన్నతనం నుంచి పవన్ కళ్యాణ్ గారి మంచితనం మీకు తెలీదా అని ఏకిపారేశాడు. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఆర్మీ కిరా కార్పి పైన దాడి చేశారు. అయినప్పటికీ కిరా కార్పి వెనక్కి తగ్గకుండా తనదైన స్టైల్లో అల్లు అర్జున్ కు ఆయన ఆర్మీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశాడు. నేను విమర్శలను చేస్తే మీరు ఏమైనా చేసుకోండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళని గురించి అనుచితంగా మాట్లాడకండి. అసలు అల్లు అర్జున్ ఆర్మీ ఉందో లేదో నాకు తెలియదు గానీ ఆడవాళ్ళ జోలికి వస్తే మాత్రం పతనం అయిపోతుంది. ఈ విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోండి. ఇలాంటి వాటిని నువ్వు ప్రోత్సహించకు భయ్యా, లేదంటే మీకు పతనం తప్పదు. నేను ఎవ్వరికి భయపడను. మీ పేరు అల్లు అర్జున్ అయితే నా పేరు కిరా కార్పి. ఎవడి గుండెవాడికి ఉన్నట్లే ఎవడి ఫ్యామిలీ వాళ్ళకే ఉంటుంది. మీకు ఇష్టమైతే తన మాటలు నమ్మండి, లేదంటే ఒక గాడిద మాట్లాడిందని వదిలేయండి. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళని దయచేసి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. సో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట్లో తీవ్ర దుమారం రేపుతూ ఉండగా ఈ విషయం తెలిస్తే బన్నీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.